సో గైస్, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో అరే ఎలా హెల్ప్ అవుతుంది మనకి, అండ్ అసలు అరేస్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అండ్ ఆబ్జెక్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఈ ఈ టూ కాన్సెప్ట్స్ ఈరోజు మనం మాట్లాడుకున్నాము. అండ్ మనం ఆల్రెడీ స్ట్రింగ్స్ మాట్లాడుకున్నట్టు, ఎలా అయితే స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయో టు మ్యానిపులేట్ ద డేటా, same like for array and objects, we have multiple methods to manipulate the array and to access the values from array. Or if you want to update array values, you can update through different methods. First thing here, we need to understand what exactly meaning of array. అసలు అరే మనకి ఎందుకు, అండ్ అరే అంటే ఏంటి, అరే ఎలా వర్క్ అవుతుంది మనకి జావా స్క్రిప్ట్ లో, అండ్ మనం ఎలా యూజ్ చేస్తాము అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ an array? Simply, an array stores multiple values in a single variable. Simple definition. If you want to store multiple values in a single variable, you can use array. For example, already we know that we can create a variable by using keyword let, var, or const, whatever it may be. And here you can provide a identifier. For example, I can take name is equals to, for example, I can provide some value, I mean like a string. But what if I want to store multiple values, like I want to store names, not a name. So I want to store names, not a name. అంటే నేను మల్టిపుల్ వాల్యూస్ ఒకవేళ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అంటే మనం అరే అనేది యూజ్ చేస్తాం. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము లైక్ డేటా టైప్స్లో అరే అనేది మనం ఆల్రెడీ చూసాము. మనం అరేని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అంటే త్రూ స్క్వేర్ బ్రాకెట్స్, అండ్ యూ కెన్ ప్రొవైడ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్ బై సపరేటింగ్ విత్ ద కామా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాను. సో హియర్ యూ హ్యావ్ టు సపరేట్ ఈచ్ వాల్యూ బై కామా. కామాతో మనము ప్రతి వాల్యూని సపరేట్ చేస్తాము. అండ్ హియర్ ఇన్సైడ్ ద అరే యూ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. దట్ కెన్ బి ఎయిదర్ నెంబర్స్, string, boolean, and even you can able to store array inside the array. And we will discuss another one later, which is nothing but object. And even you can store null. ఒక పర్టికులర్ అరేలో మనము ఏ వాల్యూ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ స్టోర్ అట్ ఏ టైమ్ నెంబర్, స్ట్రింగ్, బూలియన్, అరే అండ్ ఆబ్జెక్ట్ అండ్ నల్ ఆల్సో. బట్ మన రియల్ టైంలో యూజ్ చేసేటప్పుడు అలా యాక్చువల్గా ఉండదు. లైక్ అంటే ఒకే అరేలో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయడం అనేది ఉండదు. సేమ్ టైప్ ఆఫ్ డేటా అనేది మనం యూజువల్గా స్టోర్ చేస్తాము. అది ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇలా మనము ప్రతి వాల్యూ అండ్ మల్టిపుల్ వాల్యూస్, different type of data, and at a time more than one value you can store inside the array. Okay, so that's what actually the benefit we can have using array. So if you want to store multiple values in a single variable, or if you want to store multiple type of data into a single variable, simply you can go with the array. So as I told you, so creating an array, you can take let programs is equals to array, whatever you can provide. ఇలా మనం యాక్చువల్గా క్రియేట్ చేస్తాం అన్నట్టు. అండ్ ఇక్కడ మనము ఎలా అయితే ఒక స్ట్రింగ్ గురించి మాట్లాడుకున్నామో, స్ట్రింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో హియర్ ఈచ్ క్యారెక్టర్ హ్యావ్ ఇండెక్స్ వాల్యూ. సో
So if you want to access a particular character, you can access through the index. Same like if you want to access a particular value from the array, you can use the same index. Remember, index is always starts from 0, 0, 1, 2. And remember, length is always starts from 1, 1, 2, 3. So if you ask what is the length of this array? 3. What is the last index of this array? 2. So remember, length is always greater than the index. And index is always starts from 0. Length is always starts from 1. Okay. So that's about the array. So now we can go with the how we can access the values from the array. And if we want to update a particular value inside the array, how we can able to update, or like, I mean, how I can access like all values from the array. And if I want to, I mean, like do manipulate array, like how we can, and what are the different methods we have in the array. So we can discuss all those. So now let's create one array first. So here I'm going to create an array. I'll take, for example, programs, okay, or which is nothing but a program. So here I'll give the list of programmings which I have. So you can represent the string inside the array using single inverted quotation or double inverted quotation. Anything is fine. I'll go to Python, Java. So here I have 5 programmings. Now, if you want to access the all values from the, I mean, like a array, simply you can use console.log programs. And now you can see you can get the values in the console. Here, if you observe one thing, we got all the values which we have inside the array. మనకి ఇక్కడ అరేలో ఉన్న ప్రతి వాల్యూ అనేది అవుట్పుట్ వచ్చింది. బట్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఓన్లీ పైథాన్? నాకు ఓన్లీ పైథాన్ అనే వాల్యూ మాత్రమే కావాలి అంటే సింపుల్ యూ కెన్ యూజ్ ద ఇండెక్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఇండెక్స్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో if you want like Python, you can use 0. You will get only Python as a value name. So this is the way actually you can access a value from the array. Now what like we can do if we want to get like all values one by one. లైక్ ఇప్పుడు పైథాన్ ఎలా అయితే వచ్చిందో నాకు జావా, C++ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ .NET మనకి 1 by 1 రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? వీ కెన్ కాల్ ఈచ్ ఇండెక్స్. దట్స్ ఇట్. నౌ యూ కెన్ సీ Python, Java, C++, JavaScript and .NET, right? But remember, as I told you in the previous video, drive principle. So drive, which means do not repeat yourself. So if you want to access the list of values from a particular iterator, so you should not use this way. So you have to use the looping. So as we already discussed the concept of looping. Looping అనేది మనకు ఆల్రెడీ తెలుసు. By using the loop, you can write only a single time console and you can get the whatever the number of values we have. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు 5 టైమ్స్ కన్సోల్ రాశారు. వాట్ యూ కెన్ డూ ఇఫ్ యూ హ్యావ్ 50 వాల్యూస్? మనకు 50 వాల్యూస్ ఉంటే 50 టైమ్స్ రాయడం అది కరెక్ట్ కాదు. సో దట్ వీ కెన్ గో విత్ ద లూప్స్ హియర్. నౌ ఐ కెన్ యూజ్ లూప్. దట్ కెన్ బి ఎనీ లూప్, లైక్ యూ కెన్ గో ద ఫర్ లూప్, వైల్ లూప్ or for off, whatever it may be. So now here, for example, I'll go with the for. Now for let, so initial value I need from the index 0, so that's why I'm going to initialize the value with a 0. So initial value is 0, and here, as I already told you in the previous sessions, so always try to take the condition with the length of an array. So here I'm going to compare the value with the length of the array. So length of the array, which means like don't take, I mean, like the length of the array directly. So use method always, because array can able to change, means like either update, I mean like that can be either increase or decrease. అంటే like array length అని తీసుకోవడం అంటే డైరెక్ట్ ఇక్కడ 5 అని తీసుకోవడం కాదు.
సో I is less than or equals to 5. సో ఇలా 5 అని తీసుకుంటే మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే మనం తర్వాత అరే అనేది అప్డేట్ చేస్తాం. లైక్ అప్డేట్ విచ్ మీన్స్ లైక్ మనం ఏదో వాల్యూ యాడ్ చేస్తాము ఆర్ వాల్యూ రిమూవ్ చేస్తాము. అలాంటి సిట్యుయేషన్‌లో ఒకవేళ వాల్యూ యాడ్ చేస్తే ఓన్లీ 5 వాల్యూస్ మాత్రం మనకి లూప్ అనేది అవుతుంది. ఒకవేళ వాల్యూస్ డిక్రీజ్ అంటే లైక్ మనము మల్టిపుల్ వాల్యూస్ రిమూవ్ చేసాము అరే నుండి. సో అలాంటప్పుడు నువ్వు ఇక్కడ 5 అనేది ఫిక్స్డ్ పెట్టావు కాబట్టి అక్కడ ఏమవుతది? యాక్చువల్‌గా 3 వాల్యూస్ ఉన్నాయి. బట్ నువ్వు ఇక్కడ 5 ఇచ్చావు కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ 5 టైమ్స్ ఆ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. అంటే అన్నెసెసరీలీ యూ ఆర్ ట్రైయింగ్ టు ఐటరేట్ ద ప్రోగ్రామ్. సో యూ షుడ్ నాట్. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి? జస్ట్ యూ కెన్ టేక్ programs dot length. So now it will take the length, updated length. Okay, and next the updation. That's it. Now here block. So simply you can go and write console.log programs of I. Simple. So now initially the index value is 0. So 0 is less than or equals to the length, which means 5. So condition is true. Once if the condition is true, interpreter will enter into the block and it will execute the block of code. So that can be the single line or 10 lines or 100 lines. And once after completion of the execution, it will go to the updation, means increment. So I will become 1. Again, it will check the condition. 1 is less than 5. Again, the condition is true. It will execute again. So with I 1. So initially you will get 0 as a Python and 1 as a Java, right? So next, until like it will repeat, the condition becomes false. Now just try to run this program. So now you don't want to write this console.log statement multiple times. Even if you can have 100 values here in the array, you don't need to write 100 times or even not, I mean like a 10 times. So just enough to write a single time. So it will repeat. That's what actually the benefit we have with the looping. So here you can use either for loop or not only for loop, you can go the while loop also and also for off also. So now here I'll go the for off, not while. You can try with the while. So for off will be the easiest, I mean like a way to iterate the values, and it is a modern JavaScript loop. So it will be very simple and clean and clear. So here I'm going to take the value of programs, or you can take instead of value, just you can take program. So let program of program. So it will get one by one value up to the last. And just you can ask in console what you need to ask program. So just you can see we got the same. So here it doesn't needed like any condition or updation. So it will understand by default. సో ఫర్ ఆఫ్ అనేది మనకి 1 by 1 వాల్యూ అరే నుంచి తెచ్చేసుకుంటుంది అండ్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. ఫర్ ఆఫ్ ఉంటుంది అండ్ ఫర్ ఇన్ ఉంటుంది. ఫర్ ఇన్ అనేది మనము లైక్ యూజువల్ గా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఒకవేళ మీరు అరేలో యూజ్ చేశారు అన్నట్లయితే ఫర్ ఇన్ ఆల్వేస్ విల్ టేక్ ఇండెక్స్ వాల్యూ నాట్ వాల్యూ. సో ఫర్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న వాల్యూని తెచ్చేసుకుంటుంది డైరెక్ట్ గా అంటే ప్రోగ్రామ్ లోకి. బట్ ఫర్ ఇన్ ఏం చేస్తుంది అంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూ అంటే దాని అడ్రస్ ని తెచ్చుకుంటుంది అనమాట. సో దట్స్ వాట్ యాక్చువల్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్. So now let's go with the different methods which we have inside the array. So general గా మనము array తో అంటే లైక్ మనం ఏం చేస్తాము అంటే కొన్ని ఆపరేషన్స్ అనేది చేస్తాము. లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీకు మేబీ ఒక అరే అంటే జస్ట్ ఇలా కనిపించవచ్చు, లైక్ అంటే ఏంటి ఒక సింగిల్ వాల్యూ తీసుకున్నాము అని చెప్పేసి. బట్ ఇఫ్ ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కార్ట్, మీరు ఆల్రెడీ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ లో కార్ట్ అనేది చూసే ఉంటారు. సో కార్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అరే. సో ఇన్సైడ్ ద అరే వీ కెన్ హ్యావ్ లైక్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆబ్జెక్ట్ అనమాట. సో ఒక ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆబ్జెక్ట్.
సో ఇలా మనం కార్ట్ లో ఏం చేస్తాం అన్నట్లయితే లైక్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. లైక్ ఇలా కామాతో సపరేట్ చేసి అగైన్ we can have నెంబర్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. అది తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్ తో. సో ఈ యొక్క పర్టికులర్ అంటే లైక్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక ప్రోడక్ట్ అన్నట్టు, అండ్ కార్ట్ అంటే ఒక అరే అన్నమాట. సో నా లెట్ కార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మీరు ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్ లో ఒక 3 ఐటమ్స్ యాడ్ చేసింది అన్నట్లయితే 1 2 3, సో 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు మళ్ళీ ఇంకొక కార్ట్ లోకి యాడ్ చేసే ఛాన్స్ ఉంది ఒక ప్రోడక్ట్. సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, 4th ఆబ్జెక్ట్ ఇంకోటి క్రియేట్ అయ్యింది, అంటే ఇంకో 4th ఒక ప్రోడక్ట్ అనేది అక్కడ మనకు కనిపించే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టం లేదు, ఐ మీన్ లైక్ ఇష్టం లేదు విచ్ మీన్స్ లైక్ ఒక ప్రోడక్ట్ అనేది మీకు అవసరం లేదు అనుకున్నారు, సో యూ కెన్ రిమూవ్. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 3 వాల్యూస్ ఉంటుంది, రైట్? అంటే నువ్వు కార్ట్ లోకి ప్రోడక్ట్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ లైక్ ఒక ప్రోడక్ట్ యాడ్ అయింది. సో దీన్ని నువ్వు ఏం చేస్తున్నావు అన్నట్టు అప్డేట్ చేసుకుంటున్నావు, లైక్ అంటే ప్లస్ అనే ఒక బటన్ మీద క్లిక్ చేసి ఉన్న ఒక ప్రోడక్ట్ ని మల్టిపుల్ ప్రోడక్ట్స్ చేసుకుంటున్నావు, రైట్? అంటే అప్డేట్ చేస్తున్నావు ఇక్కడ. అంటే ఒక వాల్యూ అంటే అరేలోకి నువ్వు యాడ్ చేయాలన్నా, లేదు అంటే రిమూవ్ చేయాలన్నా, లేదంటే ఆల్రెడీ ఉన్న ఒక వాల్యూని అప్డేట్ చేయాలన్నా, సో మనకి ఇక్కడ కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. త్రూ దట్ మెథడ్స్ యూ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్స్ ఇన్ ద రియల్ టైం. ఇక్కడ మనకు ఓన్లీ అవి మెథడ్స్ లాగా కనిపించవచ్చు చిన్న, అంటే లైక్ ఓకే ఇలా అని చెప్పేసి, బట్ ఇన్ ద రియల్ ఐ మీన్ లైక్ రియల్ టైమ్ లైక్ యూ కెన్ యూజ్ ద మెథడ్స్ టు గెట్ సచ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. ఓకే, సో నౌ we are going to discuss the first method which is nothing but push. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ అంటే ఏంటి, పుష్, సో పుష్ అంటే నెట్టడం అన్నట్టు, రైట్? సో పుష్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ వాల్యూ at the end of an array. మనకి పుష్ అనే ఒక మెథడ్ ఉంటుందండి. ఈ పుష్ అనే మెథడ్ ఎందుకు అన్నట్లయితే వాల్యూని, అంటే ఒక కొత్త వాల్యూని మీరు ఏమైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేయొచ్చు. అది ఎక్కడ యాడ్ అవుతుంది అన్నట్లయితే లాస్ట్, అంటే ఎండింగ్ ఆఫ్ అన్ అరే. ఇక్కడ అంటే డాట్ నెట్ ఏదైతే ఉందో డాట్ నెట్ తర్వాత మనకి వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తాము ఈ పుష్ అనేది ఒకసారి చూద్దాము. For example, I have already array called programs, and here I am going to use programs dot push, programs dot push, and you can provide whatever the value you want to pass. For example, here I can provide for example React.js. So this is what actually the value I wanted to add at the end of the array. So now just go and check in the console.log programs. Now just check. As you can see, we got React.js at end. So by using push, you can add the value at the end of an array. And next we have pop. So here pop will remove the value at the end of an array by default. By default మనకి పాప్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే వాల్యూని రిమూవ్ చేస్తుంది, అంటే బై డిఫాల్ట్ లాస్ట్ వాల్యూని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ప్రోగ్రామ్స్ డాట్ పాప్ అని చెప్పేసి నేను ప్రోగ్రామ్స్ అడుగుతున్నాను. సో ఇప్పుడు మనకి లాస్ట్ వాల్యూ ఉంది డాట్ నెట్ కాబట్టి, సో డాట్ నెట్ అనేది మనకి క్లియర్ అయిపోయి అంటే రిమూవ్ అయిపోతుంది ఇక్కడ. అండ్ పైథాన్, జావా అండ్ C++, జావా స్క్రిప్ట్, ఈ యొక్క 4 వాల్యూస్ మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. See, this is what actually pop. ఇక్కడ పాప్ అనేది మనకి ఎందుకు అంటే పాప్ విల్ రిమూవ్ బై డిఫాల్ట్ ఎండ్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఎలిమెంట్. అరే లోపల ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. లేదు లైక్ ఐ వాంట్ టు రిమూవ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్, అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని నువ్వు రిమూవ్ చేద్దాము అని అనుకుంటే ప్రోగ్రామ్స్ డాట్ పాప్ ఐటమ్ అని ఉంటుంది. పాప్ ఐటమ్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే, అంటే ఇక్కడ ఇండెక్స్ ఇస్తున్నామని మీనింగ్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు చూద్దాము, ఒకవేళ ఈ పాప్ ఐటమ్ అనేది కరెక్ట్ అయితే 1 ఇండెక్స్ జావా ఏదైతుందో జావా అనేది మనకి రిమూవ్ అయిపోవాలి. బట్ ప్రోగ్రామ్స్ డాట్ పాప్ ఐటమ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. ఓకే, సారీ.
సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడే 1 ఇచ్చేద్దాము. పాప్ ఐటమ్ మేబీ ఆబ్జెక్ట్ లో మనం యూజ్ చేస్తాము. యా నో sorry, by using pop just we can remove the element, I mean like a last element, like it won't get, I mean like a delete middle or a specific value. So for, I mean to remove a specific value we have some other methods called slice and splice we have. So splice తో మనము ఎలిమెంట్ ని రిమూవ్ చేయొచ్చు అండ్ యాడ్ కూడా చేయొచ్చు. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది మనం చెప్పుకున్నాక మనకు అర్థమవుతుంది. సో పాప్ అనేది మాత్రం సో ఏం చేస్తుంది, రిమూవ్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎన్ అరే. సో నెక్స్ట్ వచ్చేసి అన్షిఫ్ట్. పాప్ ఐటమ్ మనం ఆబ్జెక్ట్ లో యూజ్ చేస్తాము. సో నా ఐ విల్ గో విత్ ద అన్షిఫ్ట్. సో అన్షిఫ్ట్ ప్రోగ్రామ్స్ డాట్ అన్షిఫ్ట్. సో అన్షిఫ్ట్ ఏం చేస్తుంది అంటే పుష్ అనే దానికి లైక్ సిమిలర్ అన్నమాట. బట్ పుష్ ఏం చేస్తుంది అంటే వాల్యూని లాస్ట్ యాడ్ చేస్తుంది. బట్ అన్షిఫ్ట్ ఏం చేస్తుంది అన్నట్లయితే స్టార్టింగ్ యాడ్ చేస్తుంది. పుష్ ఏమో లాస్ట్ లో వాల్యూ యాడ్ చేస్తే అన్షిఫ్ట్ ఏమో ఇనీషియల్ గా వాల్యూ అనేది యాడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ప్రోగ్రామ్ అని ఇచ్చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు మళ్ళీ కన్సోల్ చెక్ చేద్దాం. సి వి గాట్ న్యూ ప్రోగ్రామ్ ఎట్ స్టార్టింగ్. సో ఒకవేళ మళ్ళీ దీని తర్వాత మీరు ఇంకొక వాల్యూ ఏమన్నా ఇచ్చారనుకోండి, న్యూ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని చెప్పేసి మనకి ఫస్ట్ న్యూ ప్రోగ్రామ్ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత న్యూ ప్రోగ్రామ్ 1 2 3 అంటే ఇది అయిపోయిన తర్వాత ఇది అవుతుంది కాబట్టి ఇది రన్ అయ్యే ముందే ఆల్రెడీ అరే లోపల వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి న్యూ ప్రోగ్రామ్ 1 2 3 ఉంటుంది అండ్ దాని తర్వాత న్యూ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది అన్షిఫ్ట్ అనమాట. సేమ్ అంటే లైక్ పుష్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలానే అన్షిఫ్ట్. బట్ పుష్ అనేది ఎలిమెంట్ లాస్ట్ యాడ్ చేస్తే అన్షిఫ్ట్ ఏమో స్టార్టింగ్ యాడ్ చేస్తుంది. సేమ్ అలానే ప్రోగ్రామ్స్ డాట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు పాప్ ఏం చేస్తుంది, ఎలిమెంట్ లాస్ట్ రిమూవ్ చేస్తే షిఫ్ట్ ఏమో స్టార్టింగ్ లో రిమూవ్ చేస్తుంది. సో యూ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ ఎనీ ఆర్గ్యుమెంట్. సో ఇది డిఫాల్ట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనమాట. మనం ఆల్రెడీ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. we have 2 types of functions, predefined and user defined. Shift, unshift, pop, push, these are all predefined functions అంటే ఆల్రెడీ ఉన్న ఫంక్షన్స్. బట్ ఈ సిచ్యువేషన్ లో మనం ఈ యొక్క అరేని మనము మ్యానిపులేట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ కాలింగ్ యాజ్ అ మెథడ్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో షిఫ్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఎలిమెంట్ ఎక్కడ రిమూవ్ చేసింది, ఫస్ట్ వాల్యూ అంటే పైథాన్ అనే ఎలిమెంట్ రిమూవ్ చేసేసింది, రిమైనింగ్ వాల్యూస్ మీకు ఇచ్చింది. ఓకే, సో మనకి ఎలా అయితే స్ట్రింగ్ లో ఇంక్లూడ్స్ అనే ఒక మెథడ్ ఉందో, అంటే ఇంక్లూడ్స్ విల్ చెక్ ఈజ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ స్ట్రింగ్ ఆర్ నాట్. అంటే మన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ లో నేను ఇచ్చిన వాల్యూ అది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా అనేసి మనకి చెక్ చేస్తుంది. సేమ్ అలానే ఒక అరే లోపల ఉన్న ఒక పర్టికులర్ వాల్యూ ఇక్కడ మనకి చెక్ చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క పర్టికులర్ వాల్యూ మనకు అక్కడ ఉందా లేదా అని చెప్పేసి. సేమ్ ప్రోగ్రామ్స్ డాట్ సో యూస్ ఇంక్లూడ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ స్క్రిప్ట్ అని ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ దిస్ ఇంక్లూడ్స్ విల్ గివ్ యూ బూలియన్ డేటా, ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇలా ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు అవుట్పుట్ ఏం రాదు. మీకు ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్స్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూస్ మాత్రమే వస్తాయి అనమాట. సి పైథాన్, జావా అండ్ C++, జావా స్క్రిప్ట్ అండ్ .NET ఇవి వచ్చేసింది. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు అన్నట్లయితే ఇక్కడ ఏమైందంటే ఈ టైప్ స్క్రిప్ట్ చెక్ చేసింది ఉందా లేదా అని చెప్పేసి, లేదు కాబట్టి ఏం చేసిందంటే ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసింది. బట్ ఆ ఫాల్స్ అనే దాన్ని నువ్వు కన్సోల్లో అడగలేదు, అందుకని చెప్పేసి నీకు అవుట్పుట్ రాలా. సో దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వెళ్ళి కన్సోల్లో అడుగుతున్నాను. ఇప్పుడు నీకు ఏమవుద్దంటే ఏదో బూలియన్ డేటా ఉంటేనేమో ట్రూ వస్తుంది, లేదు అంటేనేమో ఫాల్స్ వస్తుంది. టైప్ స్క్రిప్ట్ అనేది లేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. లేదు ఇప్పుడు నేను టైప్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నౌ యూ కెన్ సీ అది ఫస్ట్ ఇండెక్సా లాస్ట్ ఇండెక్సా మ్యాటర్ లేదు. సో ఎక్కడైనా కానీ ఆ వాల్యూ ఉంటే చాలన్నమాట. ఓకే, దట్స్ వాట్ యాక్చువల్లీ ఇంక్లూడ్స్ అనమాట. సో నెక్స్ట్ we have a method reverse. Programs dot not reduce reverse. సో రివర్స్ ఏం చేస్తుంది అన్నట్లయితే ఇట్ విల్ రివర్స్ ద వాల్యూస్. అంటే ఉన్న ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనకి రివర్స్ చేస్తుంది. అంటే
ఫస్ట్ వాల్యూ ఏమో లాస్ట్ కి పంపించి లాస్ట్ వాల్యూ ఏమో ఫస్ట్ కి పంపిస్తుంది. సో ప్రోగ్రామ్స్ డాట్ రివర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను సపరేట్ గా స్టోర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ రివర్స్డ్ అరే ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పేసి. సో నౌ I'm not going to check the includes method here. So I'm going to call reversed array, and here I'm going to call programs. ఏమైనా స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఉందో? రివర్స్ ఓకే, రివర్స్డ్ అరే అండ్ ప్రోగ్రామ్స్ రివర్స్ అయ్యిందా? అయ్యింది. మరి 2 సార్లు అదే వాల్యూ ఎందుకు వచ్చింది? ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సారీ, వెయిట్. ఓకే, సో అంటే మనము కన్వర్ట్ చేసేసాము. అంటే నువ్వు ఎప్పుడైతే ఇలా ఇచ్చావో మనకి అది మ్యానిపులేట్ అయిపోతుంది, అండ్ ఎక్కడ నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు అండ్ అది కూడా మ్యానిపులేట్ అయిపోతుంది. అందుకే మనకి 2 అలా వచ్చింది అన్నట్టు. సో అందుకని నేను చెప్పేసి నేను ఈ లైన్ కన్నా ముందు ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నాకు ఒరిజినల్ అరే రావడం జరుగుతుంది, అండ్ దాని తర్వాత రివర్స్డ్ అరే అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఫైన్. సో అది మనకి రివర్స్ అనమాట. రివర్స్ అనేది ఏం చేస్తుంది అన్నట్లయితే ఉన్న అరే ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రివర్స్ చేస్తుంది. అంటే లాస్ట్ వాల్యూ ఫస్ట్ కి, ఫస్ట్ వాల్యూ లాస్ట్ కి, ఆ వేలో మనకి రివర్స్ చేస్తుంది అన్నట్టు. బట్ మనకి సార్టింగ్ అనేది కూడా నీడ్ ఉంటుంది అనమాట. అంటే కొన్ని సిచ్యువేషన్ లో లైక్ ఇంటర్వ్యూలో మనకి లైక్ జనరల్ అడుగుతూ ఉంటారు, లైక్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి, లేదంటే ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి. సో అంటే జనరల్ గా ఇలా అడుగుతారు, రైట్ ఏ ఫంక్షన్ టు బిల్డ్, ఐ మీన్ రైట్ ఏ ఫంక్షన్ ఆర్ బిల్డ్ ఏ ఫంక్షన్ టు, ఐ మీన్ లైక్ ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ వాల్యూ ఇన్ అరే అని చెప్పేసి. సో మీరు ఏం చేయాలంటే దానికి ఫంక్షన్ రాయాలి. ఆ ఫంక్షన్ అనేది ఒక లాజిక్ అన్నట్టు. నేను ఎలాంటి అరే ఇచ్చినా కానీ దాంట్లో నాకు ఏదైతే లార్జెస్ట్ అంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఉందో ఆ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ నాకు కావాలన్నమాట. సో అలాంటిది మనం లాజిక్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇది మనం కంప్లీట్ చేసుకుందాము. సో ఇది మనకి రివర్స్ అనమాట. సో నెక్స్ట్ sort anamata. For example, let I'm going to store sorted array is equals to programs dot sort. మనకి ఏమవుతుందంటే డిఫాల్ట్ ఎప్పుడైతే నువ్వు సార్ట్ అని చెప్తావో ఇక్కడ మనకి సార్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒకవేళ న్యూమరిక్ వాల్యూస్ అంటే నెంబర్స్ అయితేనేమో లైక్ లో టు హై అనేది బై డిఫాల్ట్ అవుద్ది. అంటే లైక్ 1 5 7 2 3 అలా ఇచ్చావు అనుకో, సో ఏదైతే ఉందో లైక్ ఒక అంటే లో టు హై అనే ఆర్డర్ లోకి డిఫాల్ట్ గా వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు లైక్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు అన్నట్లయితే మనకి లైక్ ఏదైతే క్యాపిటల్ లెటర్స్ ప్రియారిటీ కానీ అండ్ A to Z ఈ ఫార్మాట్ లో మనకి వెళ్తుంది అనమాట. ఒకసారి నేను ఈ వాల్యూ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అండ్ సార్టెడ్ అరే అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ చెక్, ఇది మనకి ఉన్న డిఫాల్ట్ వన్ అనమాట, డిఫాల్ట్ వన్. అండ్ ఇది మనకి నెక్స్ట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి డాట్ అనేది వచ్చింది. అంటే స్పెషల్ ఇక్కడ ఏదైతే సింబల్స్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటికి ప్రియారిటీ అన్నట్టు. అండ్ దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి అనేది మనకు ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఏ అనే ఒక లెటర్ తో ఏమన్నా రాస్తాను, అంటే క్యాపిటల్ లెటర్స్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది అనమాట. ఈవెన్ నువ్వు స్మాల్ లెటర్ తో APPLE అని చెప్పేసి ఇచ్చావు అనుకో, దాని ప్రియారిటీ అనేది లాస్ట్ కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఫస్ట్ క్యాపిటల్ లెటర్ కే ప్రియారిటీ ఇస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ లెటర్ తో ఇచ్చాను అన్నట్లయితే ఫస్ట్ మనకి ఏదైతే అంటే లైక్ సింబల్ ఉందో అంటే ఫస్ట్ వీటికి ప్రియారిటీ ఇస్తుంది, అంటే లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ కి ప్రియారిటీ ఇస్తుంది, దాని తర్వాత క్యాపిటల్ లెటర్స్ కి ప్రియారిటీ ఇస్తుంది, దాని తర్వాత స్మాల్ లెటర్స్ కి. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యాపిల్ అని చెప్పేసి అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్ప అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే APP దాకా 2 సేమ్ ఉన్నాయి, APP అండ్ APP. అండ్ ఇక్కడ ఎల్ దగ్గర నుంచి మళ్ళీ కంపారిజన్, అంటే ఇక్కడ దాకా 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఏది తీసుకోవాలి ఫస్ట్ అనేది దానికి అర్థం కాదనమాట.
బట్ ఎప్పుడైతే మనకి నెక్స్ట్ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కంపేర్ చేస్తుంది. సో ఇక్కడ ఏ ఫస్ట్ వస్తుందా, ఎల్ ఫస్ట్ వస్తుందా, మనకి ఆల్ఫాబెట్స్ లో అంటే ఏనే ఫస్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు అప్ అనే వాల్యూ ఫస్ట్ వస్తుంది, దెన్ యాపిల్ అనేది వస్తుంది అనమాట. అప్ అనేది మనకు ఫస్ట్ వచ్చింది, దెన్ యాపిల్, అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే కంపారిజన్ తో మనకి ఇక్కడ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ అలానే అప్ప అని ఇచ్చాను అనుకోండి, యాపిల్ కి ముందు అప్ప అనేది వస్తుంది. ఇలా అన్నమాట. అంటే ఒక సిమిలర్ క్యారెక్టర్స్ ఒకవేళ ఉంది అంటే మనకు అది ఏం చేస్తుంది అన్నట్లయితే అక్కడ దాకా ఓకే కంపారిజన్ చేసుకుంటుంది. ఇంకేమైనా ఉన్నాయా నెక్స్ట్ అని చెప్పేసి. ఒకవేళ నెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే వాటిని బేస్ చేసుకొని డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. మరి ఇప్పుడు ఒకవేళ సేమ్ ఉంటే పరిస్థితి ఏంటి? ఏపీపీ అనేది సేమ్ ఉంది. రెండు సేమే ఉన్నప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఒకవేళ అంటే ఒక లాస్ట్ ఒక వేరియబుల్ అంటే లైక్ ఒక క్యారెక్టర్ అనేది మనకి డిఫరెన్స్ ఉంది అన్నట్లయితే దాన్ని బట్టి మనకి వాలిడేట్ చేస్తుంది లేకపోతే డెసిషన్ తీసుకుంటుంది అంటున్నాం కదా. సో ఒకటే వాల్యూ ఉంటే మరి ఎలా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు అర్థం అవ్వాలి అంటే అసలు ఒకటే వాల్యూ అనేది మనకు అక్కడ ఫస్ట్ చూడడానికి అయితే అర్థం కాదు. ఏది అంటే ఇది ఫస్ట్ దా లేకపోతే ఇది ఫస్ట్ దా అని చెప్పేసి. బట్ మరి అలాంటి సిచ్యువేషన్ లో సరే అలా కాకపోతే మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి టెక్నికల్ గా అంటే సింపుల్ అండి. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనము ఒక ఐ మీన్ లైక్ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం అరేకి, మనకి మెమరీ అడ్రెస్ అనేది అలొకేట్ అవుతుంది. ఆ మెమరీ అడ్రెస్ ఏదైతే ఫస్ట్ ఉంటుందో దానికి ప్రయారిటీ ఇస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి మెమరీ అడ్రెస్ అలొకేషన్ ఫస్ట్ దేనికి అవుతుంది అంటే ఇదిగో దీనికి అవుతుంది. సో దానికే ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటుంది. ఫస్ట్ అదే వాల్యూ వస్తుంది అనమాట. దట్స్ ఇట్. సో ఇది మనకి సార్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లైస్. సో స్లైస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే అంటే లైక్ ప్రీవియస్ ఏదైతే స్ట్రింగ్ మెథడ్స్ ఉందో సేమ్ అలానే. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ అంటే ఇక్కడ మనమేమో అక్కడేమో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటాం, ఇక్కడ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. అంటే నాకు పైథాన్ నుండి C++ దాకా వాల్యూ కావాలి, సింపుల్ అంతే. నేను డైరెక్ట్ ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నాను. ప్రోగ్రామ్స్ డాట్ స్లైస్. సో ఈ స్లైస్ లోపల మీరు స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్ మీరు అలా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వట్లేదు, డైరెక్ట్ 4 అని చెప్పాను, తీసుకోవట్లేదు. 0 to 4. సో ఇలా అనమాట. సో ఇది మనకి స్లైస్ సేమ్ అక్కడ ఏదైతే మెథడ్ ఉందో సేమ్ అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0,4,2 అని ఇచ్చాను. అవుట్పుట్ ఏం రాలేదా మనకి? వచ్చింది కదా పైథాన్, జావా, C++ అండ్ జావా స్క్రిప్ట్. ఓకే ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ కానీ లేదు అన్నట్లయితే జావా కానీ వీటిలో మనకి స్టెప్ ఉంటుంది అనమాట. స్టెప్ ఆర్ యూ కెన్ కాల్ జంప్. సో ఇక్కడ మనం 2 ఇచ్చినప్పుడు ఏమవుద్ది అన్నట్లయితే ఆల్టర్నేట్ వాల్యూస్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అయిపోయి లైక్ అన్ని వాల్యూస్ కాకుండా జంప్ అవుతుంది. అంటే ఆల్టర్నేట్ వాల్యూస్ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట స్లైస్ అనేది. సో స్లైస్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ టు యాక్సెస్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్. అంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనం యాక్సెస్ చేయాలి అన్నట్లయితే మనం స్లైస్ అనేది యూజ్ చేస్తాం. సో నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ ఏ స్పెషల్ మెథడ్ కాల్డ్ స్ప్లైస్. స్ప్లైస్ అనమాట. ఈ స్ప్లైస్ అనేది ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇదే వాల్యూస్ నేను ఇలానే ఉంచుతున్నాను, బట్ స్ప్లైస్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడేమో మనకి లైక్ ఇలా వచ్చింది అవుట్పుట్. ఒకసారి ఇప్పుడు చూద్దాము ఏమవుతుంది అవుట్పుట్ అనేది. పైథాన్ ఓకే ఇందాకలో ఏమైంది అసలు? ఓకే ప్రోగ్రామ్సే తీసుకున్నాం కదా, ప్రోగ్రామ్స్ డాట్ స్ప్లైస్. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాము ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి.
పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ సేమ్ అలానే వస్తుంది. అలా కాకూడదు. ఎంపీ వచ్చింది. సరే, ఒక 2 వాల్యూస్ ఇచ్చి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అని చెప్పేసి. ఓకే ఓకే యా ఓకే, దట్స్ ఫైన్. ఒకసారి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. స్ప్లైస్ అనేది ఎలా అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మళ్ళీ రన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్ప్లైస్ వాల్యూ అని చెప్పేసి మనం ఇక్కడ అసైన్ చేసాము 1, 2 అంటే 1 నుండి 2 అని చెప్పేసి ఇచ్చాం. అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంటే స్టార్ట్ ఎండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సారీ స్టార్ట్ ఎండ్ కాదు, సారీ, మీకు కొంచెం పెన్నుతో రాస్తే ఈజీగా అర్థమవుతుంది. లేదంటే దానికన్నా ముందు ఒక నెంబర్ తీసుకున్నాం, అంటే లైక్ 1 to 5 అని చెప్పేసి ఇచ్చాను. అంటే దీని మీనింగ్ స్ప్లైస్ అనేది చెప్పాను కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి. స్ప్లైస్ అనేది ఇప్పుడు అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవడం ఓకే, అంటే మీరు తెచ్చుకొని ఇక్కడ ఈ వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఈ స్ప్లైస్ అనే వాల్యూస్ లోపల ఎలా వస్తుంది అనేది చూద్దాము. 1 అంటే ఏంటి అన్నట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 అంటే ఏంటి? జావా. ఎన్ని వాల్యూస్ కావాలి, ఐ మీన్ 5 అనేది ఏంటంటే హౌ మెనీ వాల్యూస్ యూ వాంట్ టు స్ప్లైస్, అంటే ఎన్ని వాల్యూస్ నువ్వు తెచ్చుకుందాం అనుకుంటున్నావు. 5 అంటే ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి 1, 2, 3, 4, 5. ట్రై టు అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ఏ ఇండెక్స్. ఇది ఇండెక్స్ కాదు. ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ విచ్ యూ వాంట్ టు గెట్ 5 అంటే ఇప్పుడు ఏంటి 1, 2, 3, 4, 5 అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, జావా నుండి టైప్ స్క్రిప్ట్ దాకా వాల్యూ రావాలి. సరే చూడు ఒకసారి, జావా నుండి టైప్ స్క్రిప్ట్ దాకా వచ్చింది. సరే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇస్తున్నా. ఇప్పుడు 3 అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, 0, 1, 2, 3 అంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ నుండి 5 వాల్యూస్ కావాలి. 3rd ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ దాకా కాదు. స్లైస్ లో మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవ్వమని. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అలా కాదు. ఇక్కడ ఈ ఇండెక్స్ సారీ ఇది ఇండెక్స్ అనమాట. ఫస్ట్ ఏదైతే ఉందో అది ఇండెక్స్. అక్కడ నుంచి ఎన్ని వాల్యూస్ కావాలి అంటున్నావు అనేసి మీనింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3 అంటే జావా స్క్రిప్ట్ నుండి ఎన్ని వాల్యూస్ కావాలి, 5 వాల్యూస్. అంటే జావా స్క్రిప్ట్, .NET, టైప్ స్క్రిప్ట్, యాపిల్ అండ్ యాప్, రైట్. సో ఇవి మనకు అవుట్పుట్ కావాలి. ఇప్పుడు జావా స్క్రిప్ట్, .NET, టైప్ స్క్రిప్ట్, యాపిల్ అండ్ యాప్, ఇవి మనకు అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఈ స్ప్లైస్ అనేది జస్ట్ నాట్ ఓన్లీ గెటింగ్ ద వాల్యూస్ టు ఏ వేరియబుల్ అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు అప్డేట్. ఐ మీన్ కొంచెం జాగ్రత్తగా వినండి, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ మనకి ఈ స్ప్లైస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ వచ్చేసి ఇది ఇండెక్స్ అనమాట. స్ప్లైస్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము, టు ఎక్స్ట్రాక్ట్ ద వాల్యూస్, సేమ్ లైక్ స్లైస్. నాట్ ఓన్లీ ఎక్స్ట్రాక్టింగ్ ద వాల్యూ అండ్ ఆల్సో యూ కెన్ యాడ్ ద వాల్యూ. నువ్వు వాల్యూని బయటికి తెచ్చుకోవడమే కాదు, నువ్వు కొత్త వాల్యూస్ కూడా యాడ్ చెయ్యొచ్చు. సరే, ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ముందు మీరు ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు కానీ ఒక్కసారి ఈ ఫంక్షన్ జరిగిన తర్వాత ఒకసారి ఆ ప్రోగ్రామ్ చూడు ఏమవుతుందో. ఇక్కడ నేను బిఫోర్ అని చెప్తాను, బిఫోర్ ఆఫ్టర్ అని చెప్తున్నాను. ఒకసారి ఇప్పుడు చూడు, ఐమ్ గోయింగ్ టు క్లియర్ ద కన్సోల్. బిఫోర్ లో ఏమైంది, పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్, .NET, టైప్ స్క్రిప్ట్, యాపిల్, యాప్, ఇవన్నీ వచ్చినాయి, అవునా. బట్ వన్స్ ఈ మెథడ్ అయిపోయిన తర్వాత ఏమైంది, ఈ మెథడ్ మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న అరే అంటే మ్యూట్ అయిపోతుంది. మ్యూట్ విచ్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ అవుతుంది. మ్యూటెడ్ అంటే చేంజ్ అయిపోతుంది. ఉన్న ఈ అరే ఏదైతే ఉందో ఒరిజినల్ అరేని ఈ స్ప్లైస్ అనేది చేంజ్ చేసేస్తుంది. అంటే దాని లోపల ఉన్న ఈ వాల్యూస్ అంటే జావా స్క్రిప్ట్, .NET, టైప్ స్క్రిప్ట్, యాపిల్ అండ్ యాప్, ఇవన్నీ బయటికి తెచ్చేసింది. ఇంకా మిగతా ఏమున్నాయి చూడు, అక్కడ యాప్ ఉంది, అప్ప ఉంది, యాప్ అప్ప ఆ రెండే ఉంచింది అక్కడ ఆఫ్టర్. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట స్ప్లైస్ అనేది. అంటే ఇలా అంటే ఇక్కడతో అయిపోయినట్టు కాదు, నెక్స్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మీరు ఒకవేళ వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే అక్కడ నుంచి బయటికి తెచ్చుకోవడమే కాకుండా, అక్కడ నుంచి
బయటికి తెచ్చుకోవడమే కాకుండా ఇప్పుడు నేను ఈ థర్డ్ ఇండెక్స్ నుండి ఏం చేశాను, 5 వాల్యూస్ ని నేను బయటికి తీసుకొచ్చాను అవుట్ ఆఫ్ అన్ అరే. అరే నుంచి బయటికి తెచ్చేసుకున్నా. నా ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఫ్యూ వాల్యూస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీ వాల్యూ ఇన్ దిస్ ప్లేస్, అంటే పైథాన్, జావా, C++, దాని తర్వాత అంటే దీని తర్వాత నువ్వేమైనా వాల్యూ యాడ్ చేయాలనుకుంటున్నావా? ఒకవేళ ఎస్, ఐ వాంట్ టు యాడ్ ఏ న్యూ వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ ఆల్ 5 వాల్యూస్. ఆ 5 వాల్యూస్ బదులు నేను ఇంకొక వాల్యూ యాడ్ చేద్దాము అని అనుకుంటున్నా అంటే సింప్లీ యూ కెన్ డూ వన్ థింగ్. ఇక్కడ మీరు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ స్ట్రక్చర్ అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ యూజ్డ్ టు find the index from where I need to extract the value. That's what actually the first value, first argument. Okay, coming to the second one. So what exactly indicates the second argument? How many values you want to extract from that particular index? థర్డ్ ఇండెక్స్ అన్నావు, థర్డ్ ఇండెక్స్ నుంచి ఎన్ని వాల్యూస్ నేను తీసుకురావాలి బయటికి? 1, 2, 3, 4, ఎన్ని? సో 5. ఓకే, 5 వాల్యూస్ తీసుకొచ్చా. అండ్ ఇక్కడ నువ్వు ఇంతటితో ఆపేసావు, ఇంకేమి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వట్లేదు అంటే ఓకే, జస్ట్ నేను ఎక్స్ట్రాక్ట్ చేయడమే నా పని అని చెప్పేసి ఇంటర్ప్రిటర్ ఆ థర్డ్ ఇండెక్స్ నుంచి 5 వాల్యూస్ ని బయటికి తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తుంది. అండ్ ఇక్కడ నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు కాబట్టి స్పెషల్ వాల్యూ, ఐ మీన్ లైక్ స్ప్లైస్ వాల్యూ అని చెప్పేసి దానిలో ఈ 5 వాల్యూ స్టోర్ అయిపోద్ది. అండ్ ఒరిజినల్ ఏదైతే అరే ఉందో ఆ అరే ఏమో ఎఫెక్ట్ అయిపోద్ది, అంటే చేంజ్ అయిపోద్ది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏముంది అంటే స్ప్లైస్ తో ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేయడమే కాదు, ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అన్నట్లయితే మనం ఇందాక ఆల్రెడీ చూసాము పుష్ అని చెప్పేసి, రైట్? మనం ఆల్రెడీ పుష్ గురించి చూసాం కదా. పుష్ అనేది ఏం చేస్తుంది, మనకి వాల్యూని యాడ్ చేస్తుంది. ఎక్కడ యాడ్ చేస్తుంది? లాస్ట్ లో యాడ్ చేస్తుంది. అండ్ పుష్ తో పాటు మనం ఇంకొక మెథడ్ చూసాము కాల్డ్ అన్షిఫ్ట్. అన్షిఫ్ట్ ఏం చేస్తుంది అన్నాము, వాల్యూని స్టార్టింగ్ లో యాడ్ చేస్తుంది. ఇదేమో ఎండ్ యాడ్ చేస్తే, ఇదేమో స్టార్ట్ లో యాడ్ చేస్తుంది. నో వాట్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఏ పర్టికులర్ వాల్యూ అట్ ఏ పర్టికులర్ పొజిషన్, అంటే ఒక 3 వాల్యూస్ తర్వాత 4వ వాల్యూ నేను ఇప్పుడు ఇచ్చే వాల్యూ అయి ఉండాలి, అంటే ఒక కొత్త వాల్యూ అనేది నేను మధ్యలో యాడ్ చేయాలి. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఏ పర్టికులర్ వాల్యూ అట్ మిడిల్ ఆఫ్ ది ఇండెక్సెస్, యూ కెన్ యూస్ దిస్ స్ప్లైస్. అవునా, స్ప్లైస్ అనేది ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కదా ఇప్పుడు దాకా మనం చూసాము. మరి యాడ్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఈ వాల్యూస్ తీసేసాం కదా, ఈ వాల్యూస్ లో ఇంకొక ఏమైనా వాల్యూస్ ఇద్దాం అని అనుకుంటే యూ కెన్ గివ్ వాట్ ఎవర్ ద వాల్యూస్ అండ్ దెర్ ఇస్ నో లిమిట్. మీరు ఎన్ని వాల్యూస్ అని ఇవ్వచ్చు. అండ్ ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమవుద్ది అన్నట్లయితే ఈ 5 వాల్యూస్ రిమూవ్ అయ్యాయి కాబట్టి ఈ వాల్యూస్ తో రీప్లేస్ చేసేస్తుంది. ఒకవేళ మీరు అలానే వదిలేసారు అన్నట్లయితే జస్ట్ ఇది రిమూవ్ చేసేస్తుంది అంతే. సో ఒకసారి ఎగ్జాంపుల్ తో చెప్తే మీకు అర్థమవుతుంది. సో నా స్ప్లైస్, రైట్? సో బిఫోర్ అనేది మళ్ళీ అలానే ఉంచుతున్నాను. ఇక్కడ 3, 5 తర్వాత నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే జస్ట్ మీకు ఈజీగా అర్థం అవడానికి న్యూ 1 అని చెప్పేసి న్యూ 2, న్యూ 3 అని ఇచ్చా. అంటే థర్డ్ ఇండెక్స్ నుంచి 5 వాల్యూస్ తీసేసాను. అంటే పైథాన్, జావా, C++, తర్వాత జావా స్క్రిప్ట్, అంటే థర్డ్ ఇండెక్స్ నుంచి నేను రిమూవ్ చేసేసాను. ఎన్ని వాల్యూస్? 5 వాల్యూస్. అంటే జావా స్క్రిప్ట్ తీసేసాను, .NET తీసేసాను, టైప్ స్క్రిప్ట్ తీసేసాను, యాపిల్ తీసేసాను, యాప్ తీసేసాను. అండ్ నాకు దాని తర్వాత ఉన్నది ఏంటి? ఈ 2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ నుంచి నాకు ఈ వాల్యూ స్టార్ట్ అవ్వాలి. అంటే న్యూ 1 అనేది థర్డ్ ఇండెక్స్, న్యూ 2 అనేది ఫోర్త్ ఇండెక్స్, న్యూ 3 అనేది ఫిఫ్త్ ఇండెక్స్. సింప్లీ దీస్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు రీప్లేస్ దీస్ 5 వాల్యూస్. సింపుల్. నౌ జస్ట్ గో అండ్ చెక్ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ మీరు తెచ్చుకునేవి మాత్రం 5 వాల్యూస్ అలానే ఉన్నాయి మంచిగా. అండ్ ఇక్కడ కూడా ఒరిజినల్ అరే అలానే ఉంది మంచిగా. అండ్ ఆఫ్టర్ అంటే మెథడ్ అనేది జరిగిన తర్వాత చూడండి ఏమైందో. 0, 1, 2 థర్డ్ ఇండెక్స్ లో ఏం స్టార్ట్ అయింది? మనం ఇచ్చిన ఫస్ట్ వాల్యూ స్టార్ట్ అయింది. న్యూ 2, న్యూ 3. సరే, ఇప్పుడు మరి కొత్త వాల్యూస్ మిడిల్ లో యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఉన్న వాల్యూ రిమూవ్ చేయాలా? అంటే అట్లీస్ట్ ఒక్క వాల్యూ అయినా రిమూవ్ చేయాలా? అలా ఏముండదండి. మరి నాకు ఇప్పుడు థర్డ్ ఇండెక్స్ నుంచి ఈ వాల్యూస్ ఇలానే స్టార్ట్ అవ్వాలి. బట్ నాకు ఒక్క వాల్యూ కూడా రిమూవ్ అవ్వకూడదు. ఐ వాంట్ ద న్యూ 3 వాల్యూస్ ఫ్రమ్, ఐ మీన్ లైక్ స్టార్టింగ్ అట్ థర్డ్ ఇండెక్స్, బట్ ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ ఎ సింగిల్ వాల్యూ. సింపుల్. నువ్వు ఇక్కడ ఏం చెప్పావు? ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నావు. ఓకే, థర్డ్ ఇండెక్స్. ఎన్ని రిమూవ్ అవ్వాలి అన్నావు.
5. సరే నువ్వు 0 పెట్టు అంటే నాకేం రిమూవ్ అవ్వద్దని. 0 పెట్టు, రిమూవ్ అవ్వద్దు అప్పుడు. అంటే రిమూవ్ అవ్వకుండా ఏమవ్వాలి? థర్డ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంటే ఫిఫ్త్ ఇండెక్స్ న్యూ 3 అయితే సిక్స్త్ ఇండెక్స్ నుంచి ఏమవుతుంది? రిమైనింగ్ వాల్యూస్ జావా స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూడు. నువ్వు ఎలాంటి వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేదు. ఇది చెప్తుంది నీకు ఆల్రెడీ ఎంటీ అరే, అంటే నువ్వు అక్కడ ఏం ఎక్స్ట్రాక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ నువ్వు చూసినట్లయితే చూడు, థర్డ్ ఇండెక్స్ నుంచి మీకు న్యూ వాల్యూస్ అనేది యాడ్ అయ్యింది. సో దిస్ ఈజ్ వాట్ ద వే యూ కెన్ యాడ్ న్యూ వాల్యూస్ యూజింగ్ ద స్ప్లైస్ అండ్ లైక్ అట్ ద పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ అట్ ద పర్టికులర్ ప్లేస్ వేర్ ఎవర్ యూ వాంట్. మనం పుష్ కానీ లేదు అన్నట్లయితే అన్షిఫ్ట్ కానీ యూజ్ చేసి వాల్యూని ఎక్కడంటే అక్కడ ఒక పర్టికులర్ ఇండెక్స్ లో మనం యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు. బై యూజింగ్ ఓన్లీ ద అన్షిఫ్ట్ యూ కెన్ ఏబుల్ టు యాడ్ ద న్యూ వాల్యూస్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్. అదనమాట. ఓకే, అండ్ ఇవి మనం యూజ్ చేసే మెథడ్స్. అండ్ ఇవే కాదు, లైక్ వీ హ్యావ్ అదర్ మెయిన్ మెథడ్స్ కాల్డ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఆల్సో. మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫైండ్. ఈ 4 ఉంటాయి: మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అండ్ ఫైండ్. సో ఈ 4 ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూలో ఈ 4 క్వశ్చన్స్ మీద అట్లీస్ట్ ఒక్కటైనా అడగకుండా మీకు ఇంటర్వ్యూ జరగనే జరగదు. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి అంటే ఐ మీన్ లైక్ ఇంటర్వ్యూకి నువ్వు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా ఈ 4 మెథడ్స్ లో ఒక్కటైనా అడుగుతారు, లేదంటే 2 అయినా అడుగుతారు. ఓకే, సో అది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఎందుకు అన్నట్లయితే మనకి ఫస్ట్ అసలు హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటనేది తెలియాలి. ఓకే, అది మనం తర్వాత మాట్లాడదాము. సో ఇది మనకి అరేస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి మనకి అన్నట్లయితే ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఆబ్జెక్ట్స్. సో ఏంటి ఆబ్జెక్ట్స్ అంటే, ఆల్రెడీ మనం అరేస్ చూసాము. సో దెర్ ఇస్ అ బెనిఫిట్ ఆర్ లైక్ అడ్వాంటేజెస్ బై యూజింగ్ అరే. అరే వల్ల మనకి ఏంటండి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే వీ కెన్ ఏబుల్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్, సేమ్ లైక్ ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అన్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ I mean like multiple key and value, or if you want to store a particular object related information. మళ్ళీ ఆబ్జెక్ట్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్స్ మనం ఏదైతే మాట్లాడుకున్న ఆబ్జెక్ట్ అనేది మనకి టెక్నికల్ పరంగా, బట్ ఈ ఆబ్జెక్ట్ అంటే మనకి రియల్ ఎంటిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్, మొబైల్, pen. So these are all actually called object. In our real world, everything will consider as an object, right? సో ఒక ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు స్టోర్ చేసుకోవాలి అంటే ఆబ్జెక్ట్స్ యూజ్ చేయు అంటున్నాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ల్యాప్టాప్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటాను? బై యూజింగ్ కీ అండ్ వాల్యూ ఫార్మాట్. ఈవెన్ పర్సన్ is also an object. So here for example I'll take laptop, or I'll go the mobile, for example mobile. So this is the way you can indicate the object. Array ni manam ela aithe square brackets తో representation చేస్తామో, ఆబ్జెక్ట్ ని మనం కర్లీ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇన్సైడ్ ద కర్లీ బ్రాకెట్స్ యూ హ్యావ్ టు రైట్ కీ అండ్ వాల్యూ ఫార్మాట్. కీ అండ్ వాల్యూ అంటే ఏంటి? కీ విచ్ ఈస్ నథింగ్ బట్ సింపుల్లీ యూ కెన్ కాల్ లైక్ ఎ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ కు నువ్వు ఎలా అయితే వాల్యూ అసైన్ చేస్తావో ఇక్కడ కూడా కీ అంటే అలా అన్నమాట. సో అండ్ అక్కడ వేరియబుల్ ని నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఒక ఐడెంటిఫైర్ కి నువ్వు ఏదైతే రూల్స్ ఫాలో అవ్వాలో ఆ రూల్స్ అన్ని నువ్వు ఫాలో అవుతావు, రైట్? సేమ్ అలానే కీ అనేది కూడా నువ్వు క్రియేట్ చేసేటప్పుడు అలానే రూల్స్ అనేది నువ్వు ఫాలో అవ్వాలి. So now here I'm going to take like for example name, okay, or I'll take for example brand name. I'll go with for example Apple, and for example I'll take model '17 Pro Max. And here you can see this is what actually called key and this is what actually called value, and this is called pair. Okay, key and value కలిపి మనం pair అంటాము. And each pair you have to separate with a comma. And here coming to the value, you can provide whatever the value you want. Means
వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ది డేటా, స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, నెంబర్ అయినా ఇవ్వచ్చు, బూలియన్ డేటా అయినా ఇవ్వచ్చు, లేదా అన్నట్లయితే ఏమన్నా ఐ మీన్ లైక్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఇవ్వచ్చు, మీ ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు. ఇక నేను మోడల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ లాంచ్డ్, ఇది లాంచ్ అయ్యిందా లేదా, బూలియన్ డేటా ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అంటే లాంచ్ అయ్యింది అని చెప్పేసి మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రైజ్, ప్రైజ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ వాల్యూ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 75,000 అని చెప్పేసి. ఒకవేళ ఇక్కడ మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఉంది రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం నేను స్టోరేజ్ అని తీసుకుంటున్నాను. స్టోరేజ్ అనేది మళ్ళీ మనకి ర్యామ్ అండ్ రోమ్ రెండు ఉంటుంది. సో దట్ యూ కెన్ గో విత్ ద అగైన్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మళ్ళీ నేను ర్యామ్ అనేది తీసుకోవచ్చు అండ్ రోమ్ అనేది తీసుకోవచ్చు. సో మళ్ళీ అలా మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నాను. అండ్ లేదు అన్నట్లయితే ఇంకా మనము ఒకవేళ అరే అనేది ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేయొచ్చు, అరే యూజ్ చేయడానికి అంటే మొబైల్లో మల్టిపుల్ వాల్యూస్ మనము ఇక్కడ ఇవ్వాలి అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైలైట్స్ అని చెప్తున్నాను. ఓకే, హైలైట్స్ నేను అరే లోపల స్టోర్ చేసుకుంటా. ఈ హైలైట్స్ లోపల నేను కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్, ఓకే, లైక్ బెస్ట్ ఇన్ ప్రైస్ అని చెప్పేసి అంటే జస్ట్ సమ్ ర్యాండమ్ గా ఇస్తున్నాను. అండ్ లేటెస్ట్ ఇన్ ద మార్కెట్ అని చెప్పేసి ఇలా జస్ట్ నేను ఇలా ఇస్తున్నాను. అండ్ బెస్ట్ కెమెరా, గుడ్ ప్రాసెసర్. సో ఇవన్నీ హైలైట్స్ అనమాట. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ స్టోరేజ్ లోకి వెళ్ళినట్లయితే అంటే మన ఇష్టం, మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ ర్యామ్ లోపల మనకి అరే ఆఫ్ ఉండొచ్చు, అంటే లైక్ 8 GB ర్యామ్ ఉండొచ్చు, లేదు అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 16 GB ర్యామ్ ఉండొచ్చు, లేదు అన్నట్లయితే 12 GB ర్యామ్ ఉండొచ్చు. సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ రోమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 256 ఉండొచ్చు, 512 ఉండొచ్చు. సో ఇలా అనమాట. అంటే ఇక్కడ మనము అంటే ఇది యాక్చువల్లీ ఇది ఒక చిన్న ఆబ్జెక్ట్ అండి, జస్ట్ ఒక చిన్న ఆబ్జెక్ట్ అంతే. ఇక్కడ మీకు రియల్ గా అంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందని ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్స్ అని ఉంది కదా, ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదిగో ఇలా ఉంటది ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఇదిగో ఇలా ఉంటది. ఐడి అంటే మీరు రియల్ టైంలో చూస్తూ ఉంటారు కదా, ఇదిగో ఇక్కడ దాకా ఒక ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఐడి 2 స్టార్ట్ అయింది అంటే ఇదంతా ఐడి 1 అనమాట. ఒకసారి ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాను. ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇది ఇలా ఉంటది అనమాట మనకి రియల్ టైంలో. ఇంత పెద్ద ఆబ్జెక్ట్ ఐడి 1 ఇచ్చారు, టైటిల్ వచ్చేసి ఇది అనమాట, దానికి డిస్క్రిప్షన్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత దానికి ఒక కేటగిరీ ఇచ్చారు, బ్యూటీ అండ్ ప్రైస్, డిస్కౌంట్ పర్సంటేజ్, రేటింగ్, స్టాక్. మళ్ళీ ఇక్కడ చూడండి ట్యాక్స్, బ్యూటీ అండ్ మస్కరా అని చెప్పేసి, అండ్ బ్రాండ్, రివ్యూస్ అనమాట. మళ్ళీ రివ్యూస్ అనేవి మోర్ దెన్ 1 ఉంటుంది అనమాట. మోర్ దెన్ 1 ఉంటుంది కాబట్టి ఇలా అరే లోపల స్టోర్ చేసుకుంటున్నారు. అండ్ ఈచ్ రివ్యూ అనేది దేని బేస్ చేసుకుని ఉంటుంది, ఒక పర్టికులర్ యూజర్ కదా పోస్ట్ చేస్తాడు రివ్యూ అనేది, ఎవరు పోస్ట్ చేశారు, ఏం పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు అని చెప్పేసి, అండ్ ఎంత పోస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్, ఏమని పోస్ట్ చేశాడు, ఇదిగో ఇది, ఎప్పుడు పోస్ట్ చేశాడు ఇది, అండ్ ఎవరు పోస్ట్ చేశారు ఇది, అండ్ వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి ఇది. అండ్ ఇదే కదా, ఇంకా నువ్వు వేరే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఒకటి ఉంది, నేను ప్లేస్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ప్లేస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే అన్నిట్లకి తీసుకోవాలి యాక్చువల్గా చెప్పాలి అన్నట్లయితే. బట్ మీకు ఒకరికి అంటే మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ప్లేస్ ఆర్ యూ కెన్ సే అడ్రస్. ఓకే, అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇలా అనమాట. అండ్ ఒకవేళ సిటీ కావాలంటే సిటీ, అంటే లైక్ మన ఇష్టం, మనం మన రిక్వైర్మెంట్ బట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇవి మనకున్న రివ్యూస్ అన్నట్టు. అంటే రియల్ టైంలో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇది కూడా యాక్చువల్ చెప్పాలంటే చాలా చిన్నది ఆబ్జెక్ట్ ఇది.
ఈ ఆబ్జెక్ట్ కూడా చాలా అంటే చాలా చిన్నది, అంత పెద్ద ఆబ్జెక్ట్ ఏం కాదు ఇది. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఆబ్జెక్ట్ తో ఒక ఆపరేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుందో, అంటే లైక్ దీని లోపల నుంచి ఒక పర్టికులర్ వాల్యూ తెచ్చుకోవడం కానీ, లేదంటే ఒక కొత్త వాల్యూ యాడ్ చేయడం కానీ, ఇది ఇలా ఎప్పుడైతే నీకు పాసిబుల్ అవుతుందో, అలాంటి సిచ్యువేషన్ లో నీకు ఆబ్జెక్ట్స్ తో ఐ మీన్ లైక్ వర్క్ చేయడం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. సో ఇది ఇలా ఉంటుంది అనమాట ఆబ్జెక్ట్ మనకి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ ఎందుకు కీ కూడా ఇలా ఇచ్చారు అని చెప్పేసి, సో అలా కూడా ఇవ్వచ్చు. బట్ యాక్చువల్ చెప్పాలి అన్నట్లయితే ఇది జేసన్ డేటా అనమాట, ఇది జావా స్క్రిప్ట్ కోడ్ కాదు, ఇది జేసన్ డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, డమ్మీ జేసన్ అని చెప్పేసి ఉంది. అండ్ ఒకవేళ మనము జేసన్ టు జావా స్క్రిప్ట్ అని ఉంటుంది, ఒక జేసన్ టు ఆబ్జెక్ట్. నేను ఇక్కడ వెళ్ళి అదే ఆబ్జెక్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, సేమ్ అదే జావా స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్, ఇది జేసన్ ఆబ్జెక్ట్. జేసన్ అంటే మళ్ళీ అది వేరే కాన్సెప్ట్. అంటే జేసన్ లో కూడా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్, ఓ దాకా ఆబ్జెక్ట్, ఎన్ అంటే నొటేషన్ అన్నమాట, అది మళ్ళీ వేరే కాన్సెప్ట్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది మనం యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఇది తెచ్చుకుందాం, మళ్ళీ ఇది తెచ్చుకొని ఇక్కడ పెట్టారు. సో ఇదన్నమాట, ఇలా మనం తీసుకుంటాం. చూడండి, కీ అనేది ఇలా ఉంటుంది. అండ్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రింగ్ తీసుకోవచ్చు, న్యూమరిక్ వాల్యూ, అది పాయింట్ వాల్యూ అయినా అవ్వచ్చు, హోల్ వాల్యూ అయినా అవ్వచ్చు, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఐ మీన్ అరే ఆఫ్ స్ట్రింగ్. అండ్ మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ గా ఆబ్జెక్ట్, మళ్ళీ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, రైట్. అండ్ మళ్ళీ ఇది ఒక ఆబ్జెక్ట్, అరే ఆఫ్ స్ట్రింగ్. సో ఇలా ఉంటుంది అనమాట. సో యూ కెన్ స్టోర్ వాట్ ఎవర్ ద వాల్యూ యూ వాంట్. సో ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ మీన్ చాలు ఈ రోజుకి. ఐ మీన్ ఈ ఆబ్జెక్ట్ తో మనం ఎలా వర్క్ చేయొచ్చు అనేది మనం రేపు మాట్లాడుకుందాము. అండ్ వన్స్ ఆబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ యూజింగ్ అరే, ఆబ్జెక్ట్, కండిషనల్ స్టేట్మెంట్, లూపింగ్ అండ్ ఫంక్షన్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే.